ఎందరో మరెందరో బలైపోయారు. వందలు వేలు మన తోటి డ్రైవర్ అన్నాలు ప్రమాదవశాత్తు బలైపోయారు. లెక్క చెప్పలేని అంతమంది యాక్సిడెంట్లో బలైపోయారు. మళ్ళీ ఇన్ని పార్టీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ పార్టీల ముందర ప్రతి ఒక్క డ్రైవర్ యూనియన్ వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయిన డ్రైవర్లకి 20 లక్షల రూపాయలు అక్షరాల ఆ కుటుంబానికి అందజేయండి. ఎన్నో సేవలు అందించాడు మా డ్రైవర్ అన్న. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో ఆదాయం తెచ్చాడు. మరి అటువంటి గొప్ప వ్యక్తికి గుర్తించి 20 లక్షల రూపాయలు అక్షరాల వాళ్ళ కుటుంబానికి అందజేయండి. దాంతోపాటు వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం అవకాశం కలిగించండి అని దొరికిన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, అన్ని పార్టీ వాళ్ళకి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీని గురించి చర్చించండి. ఈ బిల్లు పార్లమెంట్లో, రాజ్యసభలో పెట్టి ఒక జీవో తెచ్చి దీన్ని పాస్ చేయండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏ పార్టీలైనా ఇంతవరకు డ్రైవర్ గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఏదో నామక వాస్తే ఏదో వాళ్ళు మనకి బిచ్చం వేసేటట్టు ఏదో వాళ్ళ మేనిఫెస్టోలో పెడతా ఉంటారు. ఒకరు 5 లక్షలని, ఒకరు 10 లక్షలని. ఏమైనా బిచ్చగాళ్ళమా? ఈరోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఎన్నో రూపాలలో సేవ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వాలకు కూడా ఎంతో ఆదాయం తెస్తున్నాం. మళ్ళీ బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాలలో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. అటువంటి గొప్ప డ్రైవర్ని గుర్తించకపోగా వీళ్ళు ఇంకా డ్రైవర్లని చిన్న చూపు చూస్తున్నారు. మరి డ్రైవర్ అన్నలారా, మీరు కూడా ఈ రాజకీయ పార్టీల నాయకులకి సరైన గుణపాఠం చెప్పాలి. నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలకి చెందిన రాజకీయ నాయకులకి సరైన గుణపాఠం మీరు చెప్పాలి. మీ ఇంటి ముందుకి, మీ వీధిలోకి, మీ సందులోకి ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు వస్తే కూడా వాళ్ళని నిలదీయండి. ఇప్పటివరకు మాకు ఏం చేశారు, ఇకపై మీరు ఏం చేస్తారు అని గట్టిగా అడగండి. మళ్ళీ నిన్నటికి నిన్న వైఎస్ఆర్ పార్టీ ఏదో నామకేస్తే ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్లకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని ప్రకటించింది. మళ్ళీ దాంతో మేము సంతృప్తిగా ఉన్నామంటే లేదు 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 లేదు, మేము దాంతో సంతృప్తిగా లేము. మావి చాలా డిమాండ్స్ ఉన్నాయి. భారతదేశంలో ఉండే యూనియన్లు, అలాగే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే డ్రైవర్ యూనియన్లు అందరం ఒకే మాట మీద ఉన్నాం. మాకు ఇవి కావాలి, ఇవి చెయ్యండి, ఇవి మా డిమాండ్స్, ఇవి మా కోరికలు, ఇవి మా హక్కులని నిర్మోమాటంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర పోయినప్పుడు అడిగాం, చెప్పాం, చూపించాం కూడా. మళ్ళీ ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులన్నా ఎలక్షన్ అప్పుడన్నా మా డ్రైవర్ల సమస్యలు విని వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారని ఆశగా ఎదురు చూసాం. కానీ ఎవరు కూడా డ్రైవర్ల మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళు డ్రైవర్లు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. డ్రైవర్లని మీరు చిన్న చూపు చూస్తున్నారు కదా, మీకు కూడా డ్రైవర్లు అంటే ఏంటి, డ్రైవర్ల సత్తా ఏంటి, డ్రైవర్ల పవర్ ఏంటి అనేది మేము కూడా ఓటు రూపంలో చూపిస్తాం. మళ్ళీ ఇప్పుడైనా ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. మీరు ఇప్పుడైనా డ్రైవర్ గురించి ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకొని మీ మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు ఏదైనా చేసేది ఉంటే చేసి డ్రైవర్లకి రక్షణగా ప్రమాదవశాత్తు చనిపోయిన డ్రైవర్కి 20 లక్షల రూపాయల అక్షరాల ఇస్తూ, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కలిగిస్తూ, అలాగే ఎంతో సేవలు చేసే డ్రైవర్ అని గుర్తించి ముందుగా అతనికంటూ
ఒకరోజు డ్రైవర్స్ డేగా కేటాయించి, అలాగే డ్రైవర్ బోర్డు, డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవ్వాల్సిందిగా, ఇంకా అనేకమైన డిమాండ్స్ ఉన్నాయి, అన్ని విడతల వారీగా పూర్తి చేయాల్సిందిగా ఈ వీడియో ముఖాంతరాన అన్ని పార్టీకి చెందిన రాజకీయ నాయకులకి కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ 10 లక్షలతోనైతే మేము సంతృప్తిగా లేము. మాకు కావాల్సిన డిమాండ్ వేరే. మీరు ఊగే నామకాస్త కొద్దిగా ఇస్తే మేము దానికి ఒప్పుకునే పరిస్థితిలో లేము. కనుక ఇప్పుడన్నా డ్రైవర్ని గుర్తించి డ్రైవర్కి కావాల్సిన డిమాండ్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఈ వీడియో ముఖాంతరాన కోరుకుంటున్నాను. మరొకసారి మన డ్రైవర్లా కోరుకుంటున్నాను, డ్రైవర్ అన్న, నీ ఓటు అనేది చాలా విలువైనది, దాన్ని మాత్రం వృధా చేయొద్దు. ఓటైతే వేయి. నిన్ని, నీ డ్రైవర్ రంగాన్ని, నీ కుటుంబానికి ఎవరు మేలు చేస్తారనుకుంటే అటువంటి పార్టీ నాయకులకు ఓటేసి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టు. ఇది విషయం. అందరికీ మరోసారి నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే ప్రెసిడెంట్. నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంటాను. అందరికీ జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.